వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అంగన్వాడీ టీచర్ సునీత. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఫస్ట్ సెక్టార్ అంగన్వాడీ యూనియన్ లీడర్ సునీత మాట్లాడుతూ, గత 42 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ నిరసన దీక్షలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్ను అంగీకరించి అంగన్వాడీలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం అంగీకరించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా కృతజ్ఞత తెలుపుతున్నామని అంగన్వాడీ యూనియన్ లీడర్ సునీత తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు సునీత. రుద్రవరం ఫస్ట్ సెక్టార్ నుంచి మాట్లాడుతున్నాను. మేము గత 42 రోజులుగా సమ్మె చేసినాము, కానీ జగనన్న అప్పటికి దిగి రాలేదు. దేవుని దయ వల్ల ఆయనకు మనసు మారి మమ్మల్ని ఒక అంగన్వాడీ టీచర్గా గుర్తించి మాకు జీతాలు పెంచినాని ఆయన ప్రకటన చేసినాడు. రేపు ఎల్లుండి లోపల మాకు ఏం విషయము జీవో రూపంలో విడుదల చేస్తా అన్నాడు. కాబట్టి జగనన్నకు థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ మేము మా విధులలోకి చేరి ఆయనకు మేము ఎంతో రుణపడి ఉంటాము. కాబట్టి ఈ సందర్భంగా అంగన్వాడీ స్కూళ్ళు తెరుచుకుంటున్నాము. మాకు ఈ విషయంలో జగనన్న హెల్ప్ చేసినందుకు చాలా రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ జగనన్న. ధర్నా చేసినాము, సమ్మె చేసినాము, చాలా బాధపడినాము. 6 సార్లు చర్చలకు పిలిచినాడు, కానీ ఒక్కసారి కూడా మా చర్చలు విఫలం కాలేదు. 7వ చర్చలకు పిలిచినాడు. ఈసారి జీతాల పెంపుకైతే ఆయన సిద్ధమైనాడు. జీతాలు పెంచుతా అని చెప్పినాడు. ఒక 2-3 రోజులు మాకు జీవో రూపంలో విడుదల చేస్తా అన్నాడు. కాబట్టి మాకు జగనన్నకు మేము రుణపడి ఉంటాము. ఇంకా ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు తెరుచుకుంటున్నాము. ఇన్ని రోజులు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు అందరూ పిల్లలు, గర్భవతులు, బాలింతలను అందరినీ అంగన్వాడీ కేంద్రాలకి తెరుచుకొని మేము ఈరోజు నుంచి అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకొని స్కూల్లోకి పోతున్నాము. థ్యాంక్ యూ జగనన్న.